సార్. గారు ఏ సమస్యతో వాడారు లేదా వాడిచ్చారు? ఏంటి? సార్ ప్రోస్టేట్ ప్రాబ్లమ్‌లో వాడించాం సార్. ఓకే. ప్రోస్టేట్ ప్రాబ్లము పేషెంటు హ్మ్. సార్‌కి రమణ గారికి స్కానింగ్ రిపోర్ట్ పెట్టాను సార్. ఓకే. పెట్టిన తర్వాత మరి ఈ ప్రోస్టేట్ ప్రాబ్లమ్‌లో వాడొచ్చా లేదా అని మాకు ఐడియా లేకపోతే రమణ గారేమో వాడొచ్చండి. దీంట్లో మంచి రిజల్ట్స్ కూడా మేము విన్నామనంటే, సరే హ్మ్. పేషెంట్‌కి పెట్టాను సార్. ఓ హ్మ్. 5 డేస్ మార్నింగ్, ఈవినింగు తర్వాత నుంచి మార్నింగ్, ఈవినింగ్ 2 కాడికి యేసుకుంటూ వచ్చాను సార్. హ్మ్. పేషెంటు నైటు చాలా ఇబ్బంది పడేవాడు సార్. ఓకే. 10 కాడ నుంచి లేసి నైట్ 10 టు మార్నింగ్ 5 లోపులో 6 టైమ్స్ లెగిసేవాడంట సార్. హ్మ్. అట్లాంటిది మన వీఆర్4 మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు జస్ట్ 2 టైమ్సే లెగుస్తున్నాడు సార్. హ్మ్. మంచి రిజల్ట్ అయితే ఎంజాయ్ చేసాడు సార్. పేషెంట్ కంప్లెయింట్స్ కూడా బావుంది. హ్మ్. ఆయన వేరే ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నాయంటండి, మనకేమి చెప్పరు. కొంతమంది వేరే కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నా కొన్ని కొన్ని చెప్పరు కదండీ! హ్మ్. ఈ వీఆర్4 తీసుకున్న తర్వాత ఆ కాంప్లికేషన్స్ అన్నీ కూడా రెక్టిఫై అయినియి. హ్మ్. నేను మంచి ఫ్యామిలీ లైఫ్‌ని కూడా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పాడు సార్. యెస్. అర్థమైంది నాకు. అర్థమైంది సార్. అర్థమైంది. ఓకే. సో, రైట్ సార్. పోస్ట్‌రైట్ ఎన్లార్జ్‌మెంట్ ఉండడం వల్ల యూరిన్ వస్తే ఆపుకోలేని పరిస్థితి ఉండేవారేమో. అవునండి. అదిప్పుడు ఈజీగా వెళ్ళకుండా గూడా హాయిగా నిద్రపోతా ఉన్నారు నైట్ టైమ్. నిద్రపోతున్నారండి. గ్రేట్. థాంక్ యూ సార్.